హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే కారపూస 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ స్నాక్ రెసిపీని, ఈ కారపూసని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. బియ్యం పిండితో ఈ కారపూసని చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ దాకా శనగపిండి వేసుకోవాలి. అలాగే అందులోకి 1/2 కప్ వరకు బియ్యం పిండి, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వచ్చేసి పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం వాము వేసుకోవాలంటే మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మొత్తం మెత్తగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు ఇలాంటి జంతికల గొట్టాన్ని తీసుకొని చిన్న హోల్స్ ఉన్న బిళ్ళల్ని తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఇలాంటిది మీ దగ్గర లేనట్లయితే ఒక క్లాత్కి చిన్న హోల్స్ని పెట్టుకొని వాటితో కూడా ఈ విధంగా కారపూసను ఒత్తుకోవచ్చు. చేతి వేళ్లకు నూనె తీసుకొని ఇలా జంతికల గొట్టంలో రాసుకోవాలి. ఇలా చేసినట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా నూనె అంతా రాసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన పిండిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసేసి ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఈ పిండిని కొంచెం కొంచెం జంతికల గొట్టంలో వేసుకోవాలి. పిండిని మనం గట్టిగా కలుపుకున్నట్లయితే ఈ విధంగా జంతికల గొట్టంలో వేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు కారపూస చాలా ఈజీగా వస్తాయి. ఆయిల్ చాలా హీట్గా ఉండాలి, లేదంటే కారపూస మెత్తబడిపోతుంది. ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాతే మనం కారపూసను అందులో ఒత్తుకోవాలి. ఈ విధంగా హీట్ అయిన తర్వాత కారపూసను ఒత్తుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ కారపూసను ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు 2 వైపులా బాగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకోవడం రాని వాళ్ళు ఒక ప్లేట్ మీద కానీ లేదా ప్లెయిన్గా ఉన్న గరిటె మీద కానీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పిండినంతా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక 4-5 వట్టిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని కారపూస మీదకు వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఈ సింపుల్ స్నాక్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి.